నమస్కారం ఓటెన్ టీవీ న్యూస్ కు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం చంచుపల్లి మండలంలోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ గచ్చిబౌలిలో అంతర్జాతీయ సంస్థలు తెచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని, కొంతమంది రాజకీయ కుట్రతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. యూనివర్సిటీలో ఇంచు భూమిని సైతం ముట్టుకోమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. అబద్ధాల మీద బతుకుతున్న కొన్ని రాజకీయ పార్టీలు ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తూ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు దేవి ప్రసన్న, రైల్వే బోర్డు మెంబర్ వై శ్రీనివాసరెడ్డి, మండే హనుమంతరావు, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చీకటి కార్తిక్, నియోజకవర్గ అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి, నాయకులు సుందర్రాజు, రావి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. గత 15-20 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాడి నుంచి ప్రైవేట్ వ్యక్తుల్లో ఉన్న ఈ భూములు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేట్ వ్యక్తుల స్వాధీనంలో పోయినటువంటి భూములన్నీ కూడా ఈ 400 ఎకరాలు కూడా సెంట్రల్ యూనివర్సిటీది కాదు, ఇది ప్రభుత్వ భూములు అని చెప్పి కోర్టులో కేసు నడుస్తూ ఉంది. 20 సంవత్సరాలు కోర్టులో కేసులు నడిచిన తర్వాత మరి గౌరవ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి కోర్టు కూడా తీర్పిచ్చింది. దీన్ని ఏదో విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఏదో తప్పు చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ అమ్ముకుంటుంది భూములు అని చెప్పి చెప్పడం వేదాలు వెలిగించినట్టుగా వాళ్ళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్న రాష్ట్రంలో 10 ఏళ్ల క్రితం అధికారంలో వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అన్ని రంగాల్లో కూడా దివాలా తీపించి పూర్తిగా అప్పుల రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రూపాయి లేకపోయినా సరే ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేక విధాలుగా బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది ఆ దిశగా ఏదైనా ఉంటే నిజమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ సలహాలు ఇవ్వండి తప్ప ఇటువంటి దొంగ రాజకీయాలు చేసి ప్రజల మీద మభ్యపెట్టాలని చూస్తే దానికి ఇంకా దిగజారిపోతారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు. దీన్ని గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చిందో మీడియా సోదరులకు ముఖ్యంగా తెలుసు. ఎందుకంటే వారం రోజులుగా రాష్ట్రం మొత్తం కూడా అతలాకుతలం అవుతున్నటువంటి సమస్య. ఏదో అంటారు చూడండి, నిజమేమో గడప దాటదంట, నిజం గడప దాటే లోపే అబద్ధము ఊరంతా తిరుగుతుంది అన్నట్టుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయం మీద అంత లొల్లి జరుగుతూ ఉన్నది. ఆ పంచాయతీ ఏంటి అనేది మరి మేధావులు, సెంట్రల్ యూనివర్సిటీ యాజమాన్యము, మరి అక్కడ ఉన్నటువంటి సంఘాలు మరి మాట్లాడాలి. ఎందుకంటే ఈ సమస్య ఇవాటిది కాదు. వాస్తవంగా తెలుగుదేశం గవర్నమెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2003లో మరి అప్పుడున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు యూనివర్సిటీ భూముల్ని 400 ఎకరాల భూముల్ని వేరే సంస్థ, ప్రైవేట్ సంస్థకు అమ్మడం అనేది మీ అందరికీ తెలిసినటువంటి విషయం. నిన్న మొన్న ఆంధ్రజ్యోతి, వెలుగు పేపర్లో ఎట్లా వచ్చిందో అందరూ కూడా చూసి, సరే వాస్తవాలు ప్రజలకు చెప్పాలి కాబట్టి మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 400 ఎకరాలు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అమ్ముకుంటుందా ఏంటి అనేది వీళ్ళు బురద చల్లుతున్నారు. ప్రతిపక్షం అనేది ఎట్లా ఉండాలి, పాలకపక్షం ఏం చేసినా ప్రజా సమస్యల కోసం సలహాలు సూచనలు ఇవ్వడానికి ముందుకు రావాలి. కానీ ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి దాంట్లో ఎలాంటి అవకతవకలు లేకుండా బురద చల్లే ప్రయత్నంలో భాగంగానే బీఆర్ఎస్ ఇటు బీజేపీ నాయకులు ఇట్లాంటి అన్ని ఎలిగేషన్స్ తీసుకొస్తా ఉన్నారు. 400 ఎకరాల గురించి మాట్లాడాలి అని అంటే సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఏవైతే ఉన్నాయో అవి 2006 నుంచి మొన్నటి వరకు 2023 వరకు అంటే 11 సంవత్సరాలుగా కోర్టులో నడుస్తూ ఉన్నది. మరి వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఈ భూముల గురించి నిజంగా చిత్తశుద్ధి అనేది ఉంటే, మరి వీళ్ళు 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు భూముల గురించి ఎందుకు మాట్లాడలేదు? దీని గురించి మాట్లాడేటువంటి అవసరం వీళ్ళకి లేదు. 2023లో కోర్టు, హైకోర్టు కానివ్వండి, సుప్రీంకోర్టు కానీ తీర్పు ఇచ్చేసింది. ఆల్రెడీ ఇది ప్రభుత్వ భూమి, తెలంగాణ ప్రభుత్వ భూమి అని ఆల్రెడీ తీర్పు ఇచ్చిన తర్వాత వీళ్ళు కళ్ళగంతలు కట్టుకొని, లోకల్ బీఆర్ఎస్ నాయకులు కళ్ళగంతలు కట్టుకొని పోలీస్ స్టేషన్లకు పోతే ఏమొస్తుంది?
వీళ్ళ కింద తప్పులు పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు వీళ్ళకి లేదు. తల్లి పాలు తాగి రొమ్ముని గుద్దేటువంటి నా మనుషులకి ఇక వేరే విషయాలకు వస్తే బూత్ మాటలు తిట్టాల్సి వస్తుంది. వీళ్ళకి సభ్యత సంస్కారం లేనటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ విధి విధానాలలో బతికి ఈరోజు ఒక వనమా అనే బ్రాండ్ నాకు వచ్చింది అని చెప్పుకునేటువంటి వాళ్ళకి అసలు ఆ పేరు ఎట్లా వచ్చింది? కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష వల్ల వచ్చింది. మరి ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళు? ఫస్ట్ గురిగింజంట దాని కింద ఉన్న నలుపుని చూడకుండా వేరే వాళ్ళని విమర్శిస్తుందంట. వాళ్ళకు ఉన్నటువంటి లోపాలని ముందు సరి చేసుకొని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి విధానాన్ని పెట్టుకోమనండి. అయినా వాళ్ళు విమర్శించేంత స్థాయిలో కాంగ్రెస్ పార్టీ లేదు. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద వీళ్ళు బురద చల్లినంత మాత్రాన సూర్యుడి మీద ఉమ్మేసినట్టే ఉంటది వీళ్ళు ఏదన్నా చేస్తే. కాబట్టి ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు మాట్లాడే మాటలు చాలా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే చాలా బాగుంటది అనేది మేము మీకు ఒక్కసారి హెచ్చరిస్తున్నాం. ఇదే మళ్ళీ రిపీట్ అయితే మాత్రం ఊరుకునేది ఉండదు.